హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉషాన్. మీరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మా డిన్నర్ వచ్చేసి రోల్ చపాతీ. నా స్టైల్లో సింపుల్గా రోల్ చపాతీని ఎలా చేసుకోవాలో చూద్దామా? అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తున్నారు, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. చూసారుగా ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో. ఈ చపాతీ చేసే విధానం ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది. లింక్ స్క్రీన్ మీద ఇస్తాను, ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే ఎలా చేసుకోవాలో చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకేంది కావాల్సిన రెసిపీలోకి వెళ్దాం. ముందుగా బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇది ఆల్రెడీ పకోడీ చేసుకున్న ఆయిల్, ఇంకా దాంట్లోనే పెట్టేశాను. ఆయిల్ కొంచెం వేడవగానే దీంట్లో పోపు దినుసులు వేసుకోవాలి. చాలా సింపుల్, ఈజీ. నైట్ పూట డిన్నర్ అనేసి ఎందుకన్నానంటే, నైట్ పూట వండుకునే ఓపిక లేనప్పుడు ఇలా చపాతీలు చేసుకొని దాంట్లో కొంచెం రోల్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. చాలా త్వరగా కూడా అయిపోతుంది. అలాగే పోపు దినుసులు ఫ్రై అయినాయి. దీంట్లోనే పెద్ద సైజు ఉల్లిగడ్డలు 2 వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ఒక 3 వేసుకుంటున్నాను, సన్నగా కట్ చేసుకున్నవి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి, మరీ ఫ్రై అవ్వకూడదు, ఎందుకంటే మనం రోల్లో పెట్టుకుంటాం కాబట్టి. అలాగే 4 రెమ్మల కరివేపాకు వేసాను. చూసుకొని వేసుకోండి. అన్నీ లైట్గా ఫ్రై అయితే చాలు. మరి బాగా ఫ్రై అయినా కానీ టేస్ట్ బాగోదు. చూసుకొని ఫ్రై చేసుకోండి. మీరు చేసుకునే దాన్ని బట్టి క్వాంటిటీ తీసుకోండి. అలాగే టమాటాలు ఇక్కడ ఒక 4 వేసుకున్నాను నేను. చిన్నవి అయితే 4, పెద్దవి అయితే 2 సరిపోతాయి. నేను చేస్తున్న చపాతీ ఇవి 3 చపాతీల్లోకి నేను చెప్తున్నాను. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి తీసుకోండి. నాకు 4 కూడా వచ్చినాయి. మీరు ఎన్ని చేసుకోవాలనుకుంటే అంత క్వాంటిటీ తీసుకోండి. అలాగే మొత్తం కొంచెం లైట్గా ఫ్రై అవ్వడానికి దీంట్లో పసుపు ఉప్పు వేసాను కదా, అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా అయిపోతే సరిపోతుంది. ఇలా ఉన్నప్పుడే మనం దీంట్లో కొంచెం టమాటా మగ్గిందో లేదో చూసుకొని కొంచెం అల్లం చిన్నెలపాయ పేస్ట్ వేసుకుందామండి. ఎక్కువ మసాలాలు ఏమి వేయట్లేదు, ఓన్లీ అల్లం చిన్నెలపాయ పేస్ట్, కొంచెం గరం మసాలా వేసుకుంటాం. ఇది కొంచెం పచ్చివాసన పోయేలా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇది పచ్చివాసన పోయిందండి. ఇలా అయిపోతే సరిపోతుంది. ఇలా ఉన్నప్పుడే మనం దీంట్లో కొంచెం గరం మసాలా వేసుకున్నాం. కొంచెమే, చూసారు కదా, ఎక్కువ అవసరం లేదు. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే 1 స్పూన్ కారం కూడా వేసాను. ఈ మొత్తం ఇలా కొంచెం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకుని దీన్ని మనం, ఇది రెడీ అయిపోయింది కదా, ఇది రెడీ అయిపోయినప్పుడు మీకు ఇష్టమైతే ఇక్కడే కొంచెం కొత్తిమీర చల్లుకోవచ్చు. నా దగ్గర లేదు, అందుకని నేను చల్లట్లేదు. నేను పక్కన పెట్టేసుకుందామండి. ముందుగా రోల్ చపాతీ అనుకున్నాం కదా, ముందుగానే అట్లా పెండం ఇట్లా పొయ్యి మీద పెట్టేసుకొని నేను చపాతీలు ఆల్రెడీ చేసుకున్నాను. చూసారు కదా, ఈ చపాతీ వీడియో ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, స్క్రీన్ మీద ఇస్తాను, ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి. పెనం వేడైన తర్వాత ఇలా చపాతీ వేసుకొని చూసుకొని 2 వైపులా బాగా కాల్చుకోవాలి. చపాతీ బాగా కాల్చుకునే దాంట్లోనే ఉంటుంది. ఇదే ఇందాక చెప్పాను కదా పకోడీ చేసిన ఆయిల్ అనేసి, అదే ఆయిల్ వాడుతున్నాం దీంట్లో కూడా. ఇలా మనం ఈ బ్రష్తో ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ చేస్తే కొంచెం ఆయిల్ తక్కువగా చపాతీ మంచిగా వస్తుంది. చూసారు కదా, 2 వైపులా మంచిగా చూసుకొని కాల్చుకోవాలి. ఇది చాలా సింపుల్, మనం ఎక్కువ ఏం చేసుకోవట్లేదు కాబట్టి నైట్ డిన్నర్గా చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఇలా ఈవెన్గా మొత్తం అంతా కాల్చుకోవాలి చపాతీని. చూసారుగా, రైస్ ఏం లేనప్పుడు, కూర ఏం లేనప్పుడు ఇలా ఉన్న వాటితోనే చేసుకొని 2 రోల్ చపాతీ చేసేసుకుంటే సరిపోతుంది. అందులో తక్కువ మసాలాతో కదా, చాలా బాగుంటుంది. అలాగే డైట్ కూడా ఫాలో అయినట్టు ఉంటుంది. అలాగే ఒక చపాతీ అయిపోయింది. ఇది 2వ చపాతీ. ఇది కూడా ఇలాగే సేమ్ అలాగే 2 వైపులు బాగా కాల్చుకోవాలి. సిమ్లో పెట్టుకొని చూసుకొని చపాతీ బాగా కాల్చుకోవాలి. మరి పచ్చిగా ఉంటే బాగోదు కదా. ఇట్లా అన్ని చపాతీలు కాల్చుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇందాక మనం రెడీ చేసుకున్నాం కదా గ్రేవీ, ఆ గ్రేవీని ఇలా పెట్టేసుకుందామండి. మధ్యలో పెట్టేసుకొని ఇట్లా, చూసారు ఎట్లా పెడుతున్నానో అలా పెట్టేసుకొని ముందు ఇట్లా ఈ సైడ్ ఇలా మడుచుకోవాలి. తర్వాత ఇట్లా రోల్ చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల తినేటప్పుడు చాలా ఈజీగా, పిల్లలకి ఇచ్చినా కానీ చాలా ఇష్టంగా తింటారు. ఇంతే, చాలా సింపుల్, చాలా ఈజీ, చాలా బాగొచ్చింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇది నా స్టైలు. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. అలాగే 2వ చపాతీ కూడా ఇలాగే చేసుకొని పెట్టుకోవాలి. సేమ్ ఇంతేనండి, అన్ని చపాతీలు ఇలాగే చేసుకోవాలి. మీరు ఎన్ని చపాతీలు చేసుకోగలిగితే అన్ని చపాతీలు చేసుకోండి. నేనైతే 3 చపాతీలు చేసుకున్నాను, మాకు సరిపోతుంది కాబట్టి 3 చేసుకున్నాను. మీరు తీసుకునే దాన్ని బట్టి గ్రేవీని చేసుకోండి. సేమ్ ఇదే క్వాంటిటీ అండి. చూసారుగా, రోల్ చపాతీ ఎంతో సింపుల్గా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.